మంత్రతంత్రాల్లేవు, మాయామర్మాల్లేవు, పూజా పునస్కారాల్లేవు, ప్రార్థనాగీతాల్లేవు, ప్రశంసా కీర్తనలు లేవు, పాద నమస్కారాలు లేవు, ఆశీర్వాద వచనాలు లేవు. ఉన్నదల్లా మాటల్లోని శక్తివంతమైన మాటల పొందిక, వినేవారి మనసుల్ని సూటిగా తాకే మాటలు, స్వీయ జ్ఞానమే సర్వోత్కృష్టమైనదని నొక్కి వక్కాణించే మాటలు. అలాంటి మాటలతో, ప్రసంగాలతో సుమారు 7 దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన, నమ్మిన వారికి వెలుగుదారులు చూపించిన ఆలోచనాపరుడు, ప్రసంగకర్త జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన జీవనరేఖలు 9వ భాగం ఈరోజు. కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి గత 8 భాగాలుగా తెలుసుకుంటున్నాం. కృష్ణమూర్తిగారు స్వతంత్ర ప్రసంగకర్తగా ప్రస్థానం ప్రారంభించడానికి పూర్వం కొనసాగిన ఆయన దివ్యజ్ఞాన సమాజ ప్రయాణంలో అతి కీలకమైన ఘట్టం 1922 ఆగస్టులో కాలిఫోర్నియాలోని ఓహైలో జరిగిన ప్రాసెస్. ఈ పరివర్తనా ప్రక్రియ గురించి గత భాగంలో చాలా వివరంగా తెలుసుకున్నాం. ఉన్నట్టుండి విపరీతమైన శారీరక బాధకు లోనవడం, బాధతో మెలితిరిగిపోవడం, ఆ సమయంలో ఏదేదో మాట్లాడ్డం, కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం, కొన్ని గంటల తర్వాత తేరుకోవడం, ఇలా జరిగేది ఆ ప్రాసెస్. అలాంటి మార్మిక అనుభవాల సంఘటనలు 1922 ఆగస్టు నుంచి నవంబర్ వరకు కొనసాగాయి. ఆ సమయంలో కృష్ణ తన భౌతిక శరీరం నుంచి అతీంద్రియలోకానికి వెళ్ళొస్తాడు, లేదా కొన్నిసార్లు అతీంద్రియ గురువులే ఆయన కోసం క్రిందకు దిగివస్తారు అని వాళ్ల విశ్వాసం. ఇదంతా జరుగుతున్న రోజుల్లో ఓహైలోని కుటీరంలో కృష్ణతో పాటు తమ్ముడు నిత్య, కొత్త సన్నిహితురాలు రోజ్లిండ్, అన్నదమ్ముల్ని అమెరికాకి తీసుకొచ్చిన వారింగ్టన్, వీళ్లు మాత్రమే ఉండేవాళ్లు. ఈ బాధామయ సంఘటనలు తగ్గాక 1923 మొదట్లో ఓహైలో వాళ్లు నివాసముంటున్న 6 ఎకరాల తోటని బ్రదర్స్ ట్రస్ట్ తరఫున కొనుగోలు చేశారని కూడా తెలుసుకున్నాం. 1923 జులైలో ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగే దివ్యజ్ఞాన సమాజ సభలకు హాజరవడానికి కృష్ణా నిత్యాలు యూరోప్కి బయల్దేరారు అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిత్య టీబీ చాలా వరకు అదుపులో ఉంది. రోజ్లిండ్ వాళ్లతో యూరోప్కి వెళ్లలేదు. అన్నదమ్ములిద్దరూ ప్రయాణించిన ఓడ 1923 జూన్ 11న ఇంగ్లాండులోని ప్లిమత్ రేవు పట్టణాన్ని చేరుకుంది. వాళ్లని ప్రత్యక్షంగా ఆహ్వానించడానికి లేడీ ఎమిలీ వచ్చింది. ఈమె పేరు గుర్తుంది కదా? కృష్ణకు తల్లి ప్రేమను పంచే మహిళ, ఆయన కంటే 20 సంవత్సరాలు పెద్దది అని తెలుసుకున్నాం. కృష్ణ కూడా ఎప్పుడూ ఎమిలీకి సన్నిహితంగా ఉండడానికే ఇష్టపడేవాడు. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా క్రమం తప్పకుండా ఎమిలీ, కృష్ణల మధ్యన ఉత్తరాలు నడుస్తుండేవి. అప్పటికి దాదాపు సంవత్సరం క్రిందట ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్లే ముందు చూడడమే ఎమిలీని మళ్లీ ఇప్పుడు కలుసుకున్నారు. కృష్ణ నిత్యాలు కూడా 1921 నవంబర్లో లండన్ని వదిలేశాక సంవత్సరంన్నర తర్వాత మళ్లీ ఇప్పుడే అక్కడికొచ్చారు. ఎమిలీ కృష్ణ నిత్యాలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. అందరూ కలిసి మిస్ డాడ్జ్ ఇంటికి వెళ్లారు. మిస్ డాడ్జ్ కూడా గుర్తుందనుకుంటాను. కృష్ణ నిత్యాలకు ఆర్థిక సహకారం అందించింది ఈవిడే. అమెరికాలో ఎస్టేట్ కొనుగోలు చెయ్యడానికి కూడా ఆమె సహాయం చేసింది. లండన్లో 4 రోజుల పాటు తీరిక లేకుండా ఇంటర్వ్యూలివ్వడం, వివిధ సమావేశాల్లో ప్రసంగించడం కొనసాగించాడు కృష్ణమూర్తి. జులై 19న ప్రారంభమయ్యే దివ్యజ్ఞాన మహాసభల కోసమని ఆస్ట్రియాలోని వియన్నాకి వెళ్లారు. అది 2 రోజులు కొనసాగుతుంది. దాని తర్వాత 2వ అంతర్జాతీయ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సమావేశాలు జరిగాయి. ముందు ప్రణాళిక ప్రకారం అనీ బిసెంట్ ఈ సభలకు రావాల్సి ఉంది. అయితే అడయార్లో ఆమెకు తేలులాంటి
విషపు పురుగేదో కుట్టడంతో చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సొచ్చింది. అందుకని దివ్యజ్ఞాన సమాజ సమావేశాలన్నింటినీ జనరాజదాస నడిపిస్తే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సమావేశాల బాధ్యత కృష్ణమూర్తిదయ్యింది. స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ ఏర్పడిందే కృష్ణమూర్తి కోసం కదా. అందుకే ఆ సదస్సుకి హాజరైన వాళ్లంతా కాబోయే విశ్వగురువే సమావేశపు ఏర్పాట్లు కూడా పర్యవేక్షించడం ఒక అద్భుతం అనుకున్నారు. ఆ సదస్సుకి హాజరైన వేలాది మందిలో ఒక ఇద్దర్ని మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కృష్ణమూర్తి వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించబోతున్న వాళ్ళిద్దరూ ఎవరంటే, ఒకరు డి రాజగోపాల్, గుర్తున్నాడు కదా. ఇతణ్ణే లెడ్ బీటర్ ఎంపిక చేసి దివ్యజ్ఞాన సమాజంలోకి తీసుకొచ్చాడు. అవసరమైతే కృష్ణమూర్తికి ప్రత్యామ్నాయంగా రాజగోపాల్ని తీర్చిదిద్దాలని లెడ్ బీటర్ ఆలోచన అని చాలామంది భావించారు. మన కథనం జరిగే 1923కి రాజగోపాల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అతడి చదువుకు కూడా మిస్ డాడ్జే ఆర్థిక సహాయం చేస్తోంది. ఇంకా ఆ సదస్సుకి హాజరైన వాళ్లల్లో అతి ముఖ్యమైన మరొక వ్యక్తి హెలెన్. కృష్ణమూర్తి హెలెన్ల పరిచయం గురించి, తొలి ప్రేమ గురించి 6వ భాగంలో తెలుసుకున్నాం. 1921 నవంబర్లో లండన్ వదిలాక సంవత్సరంన్నర తర్వాత ఆమెను కలుసుకోవడం మళ్ళా ఇప్పుడే. ఇద్దరి మధ్య ప్రేమలేఖలు కొనసాగుతూనే ఉన్నాయి. హెలెన్ కృష్ణల ప్రేమ గురించి అనీ బెసెంట్కి తెలుసు. నిజానికి అన్నీ బెసెంట్ అడయార్ నుంచి హెలెన్కి ఉత్తరం కూడా రాసింది. నీ ప్రేమ కృష్ణమూర్తి జగద్గురువు కావడానికి మరింతగా తోడ్పడుతుందని భావిస్తున్నాను అని. కాలిఫోర్నియాలో నెలల తరబడి అనుభవించిన శారీరక మానసిక శ్రమ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి యూరోప్లోనే ఏదైనా సుదూర ప్రాంతానికి వెళ్లాలని ఉంది అని కృష్ణమూర్తి కాలిఫోర్నియాలో ఉండగానే అనీ బెసెంట్కి ఉత్తరం రాశాడు. ఆమె వియన్నా సమావేశాలకు రాలేకపోయినా కృష్ణ విశ్రాంతి కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఆస్ట్రియాలో దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాల సమన్వయకర్తగా ఉన్న జాన్ కార్డెస్ అనే ఆయన వియన్నాకి 300 మైళ్ల దూరంలో జర్మనీ సరిహద్దుల్లో ఉన్న ఎర్వాల్డ్ అనే ఊళ్ళో కృష్ణ మరియు అతనితో ఉన్నవాళ్ల కోసం విడిది ఏర్పాట్లు చేశాడు. ఎర్వాల్డ్ అనే ఊరు ఆస్ట్రియాలోనే అత్యంత అందమైన ప్రదేశం. ఎత్తైన కొండలు, మధ్యలో ఆకుపచ్చని లోయలు, సరస్సులు, సెలయేళ్లు, కొండల మధ్యదారుల్లో చిన్న చిన్న గ్రామాలు, భూతల స్వర్గం అన్నట్లు ఉంటుంది. సంవత్సరంలో అధిక శాతం పచ్చగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఊరికి బయట ఒక పెద్ద కాటేజీని కృష్ణ అతడి సన్నిహితుల కోసం, మరొక కాటేజీని మిగతా వాళ్ల కోసం సిద్ధం చేశాడు కార్డెస్. మొత్తం 15 మంది అయ్యారు ఆ బృందంలో. వాళ్లల్లో మనకు తెలిసిన వాళ్లు కృష్ణకు సన్నిహితులు తమ్ముడు నిత్య, డి రాజగోపాల్, హెలెన్, ఎమిలీ లూటెన్స్, ఆమె పిల్లలు యుక్త వయస్కులైన బెట్టి, మేరీ. వీళ్లందరూ ఒక ఇంట్లో బస చేశారు. వేరే ఇంట్లో బస చేసిన వాళ్లల్లో ఒక యువతి రూత్. ఈ అమ్మాయి కృష్ణకు ఆస్ట్రేలియాలో పరిచయం. అక్కడ్నుంచి ఎమిలీకి రాసిన ఉత్తరంలో కృష్ణ రాశాడు, ఇక్కడ రూత్ అనే అందమైన యువతి పరిచయమయ్యింది, నేనంటే ఆసక్తి చూపిస్తోంది, అయినా కాని హెలెన్ ప్రేమలో ఉన్న నన్నెవరూ పక్కకు తీసుకెళ్లలేరు అని. ఆ రూత్ అన్న అమ్మాయే ఇప్పుడు ఈ సమావేశాలకొచ్చి కృష్ణ విశ్రాంతి బృందంలో కలిసిద్ది. ఇంకా ఇండియా నుంచి వచ్చిన మాలతీ పట్వర్ధన్, ఆమె భర్త కూడా ఉన్నారు ఈ బృందంలో. ఈ మాలతీ పట్వర్ధన్ మద్రాసులో స్త్రీల హక్కుల కోసమని కృషి చేస్తున్న ప్రముఖ సంఘ సేవకురాలు, సహజంగానే దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు కూడా. ఈ మొత్తం బృందంలో 20 సంవత్సరాల లోపు యువతులు 4 హెలెన్ను, రూత్, బెట్టి, మేరీ. హెలెన్కి కృష్ణమూర్తికి మధ్య ప్రేమభావనలు కొనసాగుతున్నాయని మిగతా వాళ్లందరికీ తెలుసు. ఆ విశ్రాంతి కేంద్రానికి వెళ్ళాక 1 నెల రోజుల పాటు అందరికీ ఆనందంగా గడిచింది. పగలంతా మైదానాల్లోకి షికారుకి వెళ్లేవాళ్లు. సాయంకాలం కృష్ణ మంత్రాలు చదువుతుంటే
నిత్య, రాజగోపాల్ ఆయనతో గొంతు కలుపుతూ ఉండేవాళ్లు. ఆడపిల్లలంతా కృష్ణమూర్తి చుట్టూతా చేరినప్పుడు వాళ్లకి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్తూ ఉండేవాడు. అప్పటికే మీ మనసు చెప్పినట్లు నడవడం అలవాటు చేసుకోండి, అనీబిసెంటిలాగా దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్లడం నేర్చుకోండి అంటుండేవాడు కృష్ణమూర్తి. ప్రత్యేకంగా హెలెన్ విషయానికొస్తే ఆమె వయోలిన్ వాద్య కళాకారిణి. అమెరికా నుంచి ఆస్ట్రియా రావడానికి ఒక కారణం కూడా వయోలిన్లో మెరుగైన శిక్షణ కోసం. ఆ కార్యక్రమం ఎలాగూ కొనసాగుతోంది. మధ్య మధ్యలో అవసరమైనప్పుడు దివ్యజ్ఞాన సమాజ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేది. అయితే సంవత్సరంన్నర తర్వాత వచ్చిన కృష్ణ మళ్ళీ ఇప్పుడు వెళితే ఎప్పుడు తిరిగొస్తాడో తెలీదు. ఈ ప్రేమకు పర్యవసానం ఏమిటి అనుకుంటూ ఉండగా కృష్ణనే అడిగాడు, నీ వయోలిన్ పాఠాలు మానేసి నాతోపాటు వచ్చెయ్యి, నా ప్రయాణంలో నువ్వు తోడుగా ఉంటే నాకు మరింత మద్దతుగా ఉంటుంది అని. సంగీతం అంటే హెలెన్కి ఆరో ప్రాణం. కృష్ణ అలా అడిగేసరికి వెంటనే ఏం చెప్పాలో తెలియలేదు. తనంతట తానుగా నిర్ణయం తీసుకోగల వయసూ కాదు. అనీబిసెంట్కి ఉత్తరం రాసింది, ఇలా కృష్ణ అడుగుతున్నాడు, ఏం చెయ్యమంటారు అని. ఆమె సమాధానమిచ్చింది, కృష్ణ కొనసాగుతున్న ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు కూడా భాగస్వామివైతే నాకూ సంతోషమే. ఆధ్యాత్మిక ప్రయాణమంటే జీవితంలో అన్నింటినీ త్యాగం చేసి ప్రపంచం కోసం పాటుపడడం. నీకు ఆ ధైర్యం ఉందా? ఉంటే సంగీతాసక్తి అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది, నువ్వే ఆలోచించుకో అని. మొత్తానికి నిర్ణయం హెలెన్దే అని చెప్పినట్లయింది. కృష్ణ హెలెన్ల మధ్య సంభాషణలు ఇలా కొనసాగుతూ ఉండగా 1923 ఆగస్టు 13 రాత్రి భోజనాలయ్యాయి. అందరూ కలిసి బాల్కనీలో కూర్చుని దూరంగా కనిపించే కొండల్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఉన్నట్టుండి లోపల గదిలోనుంచి మూలుగులు, ఏడ్పులు వినిపించాయి. నిత్య, కృష్ణాలు వాళ్ల మధ్యలో లేరు అన్న విషయం అప్పుడు గమనించారు మిగతా వాళ్లందరూ. నిత్య హెలెన్ని లోపలికి రమ్మని పిలిచాడు. 3-4 నెలల నుంచి ఎలాంటి ఈ పరిణామ ప్రక్రియలు లేకుండా స్వేచ్ఛగా ఉంటున్న కృష్ణ మళ్లీ చాలా నెలల తర్వాత ఆ పరిణామ ప్రక్రియకు లోనయ్యాడు. అమెరికా బయట అలా జరగడం ఇదే మొదటిసారి. అప్పట్లాగానే బాధతో మెలితిరుగుతున్నాడు, సగం స్పృహలో ఉండి మూలుగుతున్నాడు. ఈ స్థితి నిత్యానందకు అనుభవమే కాని హెలెన్ కృష్ణమూర్తిని అలా చూడడం ఇదే మొదటిసారి. కాలిఫోర్నియాలో ఇలా జరిగినప్పుడు రోజిలిండ్ కృష్ణ పక్కన కూర్చుని ఓదార్చడానికి ప్రయత్నించేది. ఇప్పుడు ఆ బాధ్యత హెలెన్ది అయ్యింది. నిత్య ఏం చెయ్యాలో చెప్పాడు. హెలెన్ కృష్ణ చేతుల మీద నిమురుతూ ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆ స్థితి 2 గంటలపాటు కొనసాగింది. ఆ రోజు మళ్లీ అర్ధరాత్రి మొదలయింది. నిత్య, హెలెన్లు కృష్ణ పక్కనే కూర్చున్నారు. విచిత్రమేమిటంటే వాళ్లందరి దృష్టిలో కృష్ణ శరీరం మాత్రమే అక్కడుంది, కృష్ణ అక్కడ్లేడు. అతడు కాదు శ్రమపడేది, అతడి శరీరమే శ్రమపడుతోంది అని వాళ్ల విశ్వాసం. తెల్లవారుఝామున ఎప్పటికో మూలగడం మానేసి నిద్రపోయాడు కృష్ణ. ఈ పరిణామ ప్రక్రియలు మరొక 1 నెల రోజుల పాటు కొనసాగాయి. కాలిఫోర్నియాలో రోజిలిండ్ పోషించిన పాత్ర ఇప్పుడు హెలెన్ పోషిస్తోంది కదా. ఆ అపస్మారక స్థితిలో ఈసారి హెలెన్ని తల్లిగా భావిస్తూ మాట్లాడుతుండేవాడు కృష్ణ. హెలెన్ చిన్నపిల్ల కదా, అలసిపోతుందని కృష్ణను పుత్రప్రేమతో చూసుకుంటున్న ఎమిలీ లూటెన్స్ సహాయం చేద్దాము అనుకుంది. అయితే ఈ స్థితిలో పెళ్లైన వాళ్లు ఇక్కడ ఉండకూడదు అన్నాడు కృష్ణ. ఈ విషయాలన్నీ కూడా ఎమిలీ అనీబిసెంట్కి ఉత్తరాల ద్వారా తెలియచేసింది. రాత్రంతా ఇలా బాధపడి తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయేవాడు. పొద్దున్నే లేచేసరికి అలసట నుంచి తేరుకుని ఉత్సాహంగా ఉండేవాడు. మామూలుగా ఉన్నప్పుడు అసలు రాత్రిపూట ఆ ప్రాసెస్ని అనుభవించిన కృష్ణ ఇతడేనా అనిపించేది. అందరితో కలిసి సరదాగా ఆటలాడేవాడు, జోక్స్ వేసేవాడు, ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పేవాడు. మిగతా వాళ్లందరికి కూడా కృష్ణలోని ఈ వివిధ దశలు చూడడం విచిత్రంగా అనిపించేది. అతడు విశ్వగురువు కాబోయే ప్రయాణంలోని మార్పులే ఇవన్నీ అని అక్కడున్న వాళ్లందరికీ గట్టి నమ్మకం.
ఈ తీవ్రమైన ప్రాసెస్కు లోనవ్వడం అనేది సెప్టెంబర్ 20 దాకా కొనసాగింది. ఆ చివరి రోజు ప్రక్రియ ముగిశాక కృష్ణ నిత్యాతోటి ప్రాసెస్ జరిగిన సమయంలో నేను నా దేహాన్ని వదిలి అతీంద్రియ గురువు దగ్గరికెళ్ళొచ్చాను, మాస్టర్ కుతుమి నీకు ఇవ్వమన్న సందేశం ఇది అని చదివి వినిపించాడు. నిత్యా విను, ఈ ప్రక్రియ దశ ఇక్కడితో ముగిసింది. ఇదే చివరి రాత్రి. తరువాతి దశ ఓహైలో కొనసాగుతుంది. దాని విజయం నీమీద ఆధారపడి ఉంటుంది. మీరిద్దరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీటిని భరించడానికి మీరిద్దరూ మరికాస్త బరువు పెరగాలి. హెలెన్ కూడా బాగా నేర్చుకుంది. తరువాత దశలో కూడా ఆమె కృష్ణకు సహాయంగా ఉంటుంది. నిత్య మర్చిపోకు. వాళ్లంతా అంటే అతీంద్రియ గురువులు ప్రత్యేకంగా నిన్నే కోరుకుంటున్నారు. మీ అన్నయ్యను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అన్నీ మొదటినుంచి ప్రారంభించాలి. ఈ ప్రాసెస్ జరిగిన ఈ ఇల్లు కూడా పవిత్రమైంది. దీన్ని ప్రత్యేకంగా చూసుకోవాలని చెప్పు అని. ఇదంతా మాస్టర్ కుతుమి చెప్పాడు అని నిత్యానందకు కృష్ణ చెప్పాడు. నిజంగానే ఈ ప్రాసెస్ అంతా జరిగిన ఆస్ట్రియాలోని ఆ కాటేజీ తరువాతి దశాబ్దాల్లో గెస్ట్ హౌస్గా కొనసాగింది. ఇదంతా అయ్యాక 1923 సెప్టెంబర్ 22న 7 వారాల తర్వాత కృష్ణ బృందం ఎర్వాల్డ్ ఊరు నుంచి ఎర్డే కోటకు వెళ్లారు. దీని గురించి కూడా 6వ భాగంలో తెలుసుకున్నాం. హాలెండ్లోని బ్యారన్ ఫిలిప్ అనే దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు 5,000 ఎకరాల్లో ఉన్న పెద్ద కోటని కృష్ణమూర్తికి బహుమతిగా ఇవ్వడానికి ముందుకొచ్చాడు అని. 1921లో వచ్చి ఈ కోటని చూసుకెళ్లాడు కృష్ణమూర్తి. ఆ ప్రయాణంలోనే గదా హెలెన్ పరిచయమైంది. మళ్లీ ఇప్పుడు కృష్ణమూర్తి ఆస్ట్రియా వచ్చాడు అని తెలిసి ఆ కోటకు ఆహ్వానించాడు బ్యారన్ ఫిలిప్. కృష్ణ, తమ్ముడు నిత్య, ప్రియురాలు హెలెన్, రూత్, ఎమిలీ, ఆమె పిల్లలు అందరూ కలిసి ఆ కోటలో 2 రోజులు అతిథులుగా ఉన్నారు. అప్పుడే స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి ఆ 5,000 ఎకరాల్లోని కోటని రాసిచ్చేశాడు బ్యారన్ ఫిలిప్. నిజానికి ఈ పర్యటన తర్వాత ఇక్కడ్నుంచి ఇండియాకి వెళదామనుకున్నాడు కృష్ణ. కాని ప్రాసెస్ కొనసాగించడానికని అమెరికాలోని ఓహై వెళ్లాలి అని అతీంద్రియ గురువులు ఆజ్ఞ ఇవ్వడంతో అయిష్టంగానే అమెరికాకు తిరుగు ప్రయాణం పెట్టుకున్నాడు. నిత్య రాజగోపాల్ని అడిగాడు 1 సంవత్సరం పాటు యూనివర్సిటీ నుంచి సెలవు తీసుకుని తమతో పాటు అమెరికాకి రమ్మని. అప్పటికి నిత్య ఆరోగ్యం మళ్లీ దెబ్బతింటోంది. అందుకని రాజగోపాల్ సహాయం అవసరము అనిపించింది. మరి హెలెన్ సంగతి? కృష్ణమూర్తితో సంభాషణలయ్యాక న్యూయార్కులో ఉన్న తల్లిదండ్రులకు ఉత్తరం రాసింది కృష్ణమూర్తితో కలిసి వెళ్లాలనుకుంటున్నాను అన్న తన నిర్ణయం గురించి. దానికి సహజంగానే వాళ్ల తల్లిదండ్రులు అంగీకరించలేదు. 5-6 ఉత్తరాలు నడిచాయి. ఇలా కాదు, ఒకసారి ఇంటికెళ్ళి వాళ్లతో కూర్చుని ఎలాగోలాగో ఒప్పించాలి అనుకుంది హెలెన్. కృష్ణ, నిత్య, హెలెన్, రాజగోపాల్ నలుగురూ కలిసి 1923 అక్టోబర్ 22న లండన్ నుంచి నౌకలో బయల్దేరారు. నవంబర్ 6వ తేదీకి న్యూయార్క్కి చేరుకున్నారు. హెలెన్ అయిష్టంగానే వాళ్లకు వీడ్కోలు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. కృష్ణ, నిత్య, రాజగోపాల్ ముగ్గురూ రైల్లో బయల్దేరారు కాలిఫోర్నియాకి. ప్రయాణం పొడవునా నిత్యానంద రాజగోపాల్తో రోజ్లిండ్ గురించి గొప్పగా చెప్పాడు. ఆమె సహనం, మంచితనం, తనకు కృష్ణకు సేవ చేసిన విధానం, తనకు ఆమె మీద ఉన్న అభిమానం అన్నీ ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. అంత గొప్పగా పొగుడుతున్న రోజ్లిండ్ ఎలా ఉంటుందో చూడాలి అన్న ఉత్సుకతతో ఉన్నాడు రాజగోపాల్. రోజ్లిండ్ అంటే నిత్యకు చాలా ఇష్టం అని కూడా గ్రహించాడు. కాని భవిష్యత్తులో ఆమె తన జీవిత భాగస్వామి అవుతుంది అని ఆ క్షణంలో రాజగోపాల్ అస్సలు ఊహించలేదు. అతీంద్రియ గురువులు చెప్పినట్లే ఆస్ట్రియా వదిలాక కృష్ణ మామూలుగానే ఉన్నాడు. 1923 నవంబర్ 8న 5 నెలల తర్వాత మళ్లీ అమెరికా కాలిఫోర్నియాలోని ఓహై వ్యాలీకి తమ సొంత ఎస్టేట్కి చేరుకున్నారు.
ఈ విడతలో 6 నెలల పాటు కాలిఫోర్నియాలోనే ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ విశేషం ఏమిటంటే 1912 నుంచి 1921 దాకా సుమారుగా 10 ఏళ్లు లండన్లోనే వివిధ ప్రదేశాల్లో నివసిస్తే 1921 చివర్లో ఇండియా రావడానికి లండన్ వదిలాక ఆ తర్వాత 7-8 సంవత్సరాలు కృష్ణమూర్తిగారు ఇంకా థియోసాఫికల్ సొసైటీలోనే కొనసాగుతున్న సంవత్సరాల్లో యూరోపు, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య తరచూ ప్రయాణించారు. ఒక్కోచోట కొద్ది నెలలు ఉండి మళ్లీ ఏదో కారణంతో వేరే దేశానికి వెళ్తూ ఉండేవాళ్లు. ఈ ప్రయాణాల్లో ఎవరు ఎప్పుడు ఎక్కడకు ప్రయాణం చేశారు, ఎక్కడ ఎన్నెన్ని రోజులు నివసించారు అనే వివరాలు అస్పష్టత, గందరగోళం లేకుండా వీలైనంత సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత మజిలీ 1923 నవంబర్ నుంచి 1924 మే దాకా కాలిఫోర్నియాలోని ఓహైలోనే. ఈ 6 నెలల ఓహై మజిలీలో జరిగిన సంఘటనల్ని 2 విభాగాలుగా చూద్దామండి. మొదటిది కృష్ణమూర్తి మళ్లీ తరచూ లోనైన పరిణామ ప్రక్రియ ప్రాసెస్ కు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు. రెండో విభాగం కృష్ణమూర్తి సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఆ 6 నెలల్లో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనలు. ముందుగా ఈ పరిణామ ప్రక్రియ లేదా పరివర్తన ప్రక్రియ ప్రాసెస్కి సంబంధించిన సంఘటనలు. 1923 నవంబర్లో ఉన్నాం కదా, ఆ సంవత్సరం మొదట్లోనే వాళ్లుంటున్న 6 ఎకరాల తోట, దాన్లోని కుటీరాలు ట్రస్ట్ తరఫున కొనేశారు అని కూడా తెలుసుకున్నాం. దీనిలో సంవత్సరం నుంచి కృష్ణా నిత్యాలు ఉంటున్న కుటీరం కాస్త చిన్నది. దాని పక్కనే ఉన్న ఇల్లు ఈ కుటీరం కంటే పెద్దది. ఈసారి నుంచి కృష్ణా నిత్యాలు ఆ పెద్ద ఇంట్లో ఉండాలి అని నిర్ణయించుకున్నారు. దానికి ఆర్యవిహార అని పేరు పెట్టుకున్నాడు కృష్ణ. ఆ రోజు నుంచి జీవితాంతం కృష్ణమూర్తి ఎప్పుడు అక్కడ మజిలీ చేసినా ఆర్యవిహార అనే ఇల్లే ఆయన నివాసం అయ్యింది. అంతకుముందు ఆ ఇంట్లో ఎవరూ స్థిరంగా నివసించకపోవడంతో అందులో ఎక్కువ ఫర్నిచర్ లేదు. ఉన్న 4 కుర్చీలు, డైనింగ్ టేబులు కూడా శిథిల స్థితిలో ఉన్నాయి. గోడలు కూడా రంగులు వెలిసిపోయి పెచ్చులూడిపోయి ఉన్నాయి. కృష్ణ, నిత్యానంద, వాళ్లతో పాటు వచ్చిన రాజగోపాల్ ముగ్గురూ కలిసి ఆ ఇంటిని సంస్కరించే పనిలో పడ్డారు. వాళ్లే సొంతంగా గోడలకు రంగులేసి ఇంటా బయటా శుభ్రం చేసుకున్నారు. ఇంత శుభ్రంగా ఉంచుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉందండి. మళ్లీ ఏ క్షణంలోనైనా కృష్ణ ఆ మార్మిక స్థితిలోకి వెళ్లొచ్చు. ఆ స్థితిలో కృష్ణను చూడడానికి అతీంద్రియ గురువులొస్తారు కాబట్టి వాళ్లకోసమైనా సరే పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం ముఖ్యం. అన్నట్లు వీళ్లు తమ ఆర్యవిహార్ని తాము తీర్చిదిద్దుకున్నారు. సరే, మరి వీళ్లు జూన్లో లండన్కెళ్లారు కదా, అంతకుముందు నిత్యాకు తర్వాత ప్రాసెస్ సమయంలో కృష్ణకు సహాయం చేసిన 19 ఏళ్ల రోజిలిండ్, ఆమె ఏమైంది? రోజిలిండ్ వాళ్ల అమ్మవాళ్లు దగ్గర్లోనే హాలీవుడ్లో ఉండేవాళ్లు అని తెలుసుకున్నాం కదా. కృష్ణ నిత్యాలు లండన్లో ఉన్న రోజుల్లో వాళ్లమ్మ దగ్గరికెళ్ళింది రోజిలిండ్. కృష్ణ నిత్యాలు వచ్చారు అని తెలియగానే రోజిలిండ్ తన అక్కయ్య ఇర్మాతో కలిసి ఇక్కడికొచ్చేసింది. అక్కయ్య ఇర్మా థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండడం వల్ల కాబోయే విశ్వగురువు కృష్ణకు దగ్గరగా ఉండి ఆయనకు కావాల్సినవి చూసుకోవడం తనకు దక్కిన అరుదైన అవకాశం అనుకుంటూ ఉండేది. థియోసాఫికల్ సొసైటీతో అప్పుడే పరిచయమైనప్పటికీ కృష్ణ నిత్యాలతో పెంపొందిన సాన్నిహిత్యం వల్ల రోజిలిండ్ కూడా అక్కయ్యతో కలిసి వాళ్ల దగ్గర ఉండడానికి వచ్చింది. ఇర్మా, రోజిలాండ్లు అంతకుముందు కృష్ణా నిత్యాలు నివాసం ఉన్న చిన్న కాటేజీలో దిగారు. అది ఆర్యవిహారాకి పక్కనే ఉంటుంది. ఆర్యవిహార ఇంటిని తమకు అనుకూలంగా తీర్చిదిద్దుకుని ప్రయాణపు బడలిక నుంచి తేరుకుంటున్నాము అనుకుంటూ ఉండగా 1923 నవంబర్ 20 నుంచి కృష్ణమూర్తికి మళ్లీ ఈ పరివర్తన ప్రక్రియ ప్రాసెస్ మొదలయ్యింది. మళ్లీ అదే స్థితి, విపరీతమైన శారీరక బాధ, మూలగడం, అప్పుడప్పుడు స్పృహ కోల్పోవడం, కొద్ది గంటల తర్వాత మామూలు స్థితికి రావడం, అలసిపోయినట్లు కనిపించడం, ఇదే వరుస కొనసాగింది. అయితే ఈ విడత ప్రక్రియలో స్పృహలో ఉండగానే శారీరక బాధ విపరీతంగా ఉండేది.
ఇంకొక విచిత్రమైన పరిణామం ఏమిటంటే ఈసారి లోగడ ఇలా జరిగినప్పుడు రోజలిండ్ పక్కన కూర్చుని ఓదారిస్తే ఆమెను తన తల్లి అనుకునేవాడు కదా. ఈసారి రోజలిండ్ని దగ్గరకు రానివ్వలేదు. స్పృహలో ఉన్నప్పుడో లేనప్పుడో ఎలా గ్రహించేవాడో కాని రోజలిండ్ని బయటకు వెళ్ళిపొమ్మనేవాడు కృష్ణమూర్తి. అతడు హెలెన్ ఓదార్పు కోసం చూస్తున్నాడు అని నిత్యానందకు తెలిసింది. ఇప్పుడు మరి ఆమె న్యూయార్క్లో ఉంది. వాళ్ల అమ్మానాన్న ఇంట్లో నుంచి కదలనివ్వడం లేదు. నిత్యానంద, రాజగోపాల్ తప్ప తాను తల్లిగా భావించుకోవడానికి ఎవరూ లేకపోవడం వల్ల కృష్ణ తీవ్రమైన నొప్పికి లోనయ్యాడు. పైగా ఇంతవరకు కృష్ణమూర్తికి జరుగుతున్న ఈ ప్రాసెస్ని అనీబిసెంట్ గాని లెడ్ బీటర్ గాని చూడలేదు. ఈ అనిర్వచనీయ బాధాస్థితి ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో తెలీదు. అన్నయ్య బాధను చూడలేని నిత్యానంద లెడ్ బీటర్కు ఉత్తరం రాశాడు. పోనీ మమ్మల్ని ఆస్ట్రేలియా వచ్చేయమంటారా? మీరు దగ్గరుండి పరిశీలిస్తే దీనికి కారణం మీకు అర్థమవుతుందేమో. అలాగే అన్నయ్య సగం స్పృహ ఉన్న స్థితిలో రోజలిండ్, హెలెన్లను తల్లిగా భావించడం వెనకాల కారణం ఏమైయుంటుందంటారు అని. దానికి లెడ్ బీటర్ ఇచ్చిన సమాధానం, మన ప్రియమైన కృష్ణుడికి జరుగుతున్న ఈ భయంకరమైన నాటకం నాకు అర్థం కావడం లేదు. అంత ఘోరమైన నొప్పికి గురికావడం అనేది నేను అభ్యాసం చేసిన అతీంద్రియ శిక్షణలో కూడా ఎక్కడా లేదు. అయినా గురువులు కృష్ణతో ఏదో ప్రయోగం చేస్తున్నారు. దానికి మనం అంతరాయం కలిగించకూడదు. పైగా ఇలాంటి పరిణామ ప్రక్రియలకు ఓహై, ఆస్ట్రియాలోని విశ్రాంతి గృహం అలాంటి ప్రశాంతమైన పరిసరాలు మాత్రమే కావాలి. నేనుండే సిడ్నీ నగరం ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. మీరు మామూలుగా ఎప్పుడైనా రావచ్చు, కానీ ఈ పరివర్తన ప్రక్రియ పరిశీలనకైతే నేనుండే ప్రదేశం అనువైంది కాదు. ఈ దశ ఒక కొలిక్కి వచ్చేదాకా అక్కడే ఉండండి. బహుశా గురువుల ఆజ్ఞ కూడా అదే అయ్యుంటుంది. ఈసారి అతీంద్రియలోకానికి నేను వెళ్ళినప్పుడు మాస్టర్ కుతుమీతో మాట్లాడతాను అని రాశాడాయన. అలాగే రోజలిండ్, హెలెన్ల గురించి ప్రస్తావిస్తూ లెడ్ బీటర్ నిత్యకు రాసిన ఉత్తరంలో ఏముందంటే, వాళ్ళిద్దరూ జన్మించాకనే మీ అమ్మగారు చనిపోయారు కాబట్టి ఆమె వాళ్ల రూపంలో జన్మించే అవకాశం లేదు. కాకపోతే మీ అమ్మగారి ఆత్మ కృష్ణను పరిశీలిస్తూ ఉండొచ్చు. అందుకని కొడుకుపడే బాధను చూడలేక రోజలిండ్ లేదా హెలెన్లలో ప్రవేశించి కృష్ణకు ఆ ఓదార్పుని కలిగిస్తూ ఉండొచ్చు అని. 1924 ఫిబ్రవరి 7 నాటికి 76 రాత్రులు ఏ విరామమూ లేకుండా ఆ ప్రాసెస్ కొనసాగింది. కృష్ణమూర్తి శరీరం అశరీర అతీంద్రియ గురువులకు ప్రయోగశాల అయిందని వాళ్ల నమ్మకం. ఫిబ్రవరి 27కి ఆ పరివర్తన ప్రక్రియ పతాకస్థాయికి చేరింది. ఆ రోజు జరిగిన అనుభవాన్ని కృష్ణ తమ్ముడు నిత్యాకు చెప్పాడు. ఈరోజు నాకు ఒక అసాధారణ అనుభవం ఎదురయ్యింది. ఏదో శక్తి నా వెన్నెముక గుండా ప్రవహించి మెడ వెనుక భాగం వరకు చేరింది. ఆ తర్వాత ఆ మహత్తరమైన శక్తి రెండుగా విడిపోయింది. ఒక భాగం నా తలలో ఎడమవైపు గుండా, రెండవ భాగం నా తలలో కుడివైపు గుండా ప్రయాణించి చివరకు 2 కళ్ల మధ్య నా ముక్కుపైన కలిసిపోయాయి. అక్కడ ఒక రకమైన జ్వాల కనిపించింది. ఈ స్థితిని మాస్టర్ కుతుమి నా ఎదుటుగా ఉండి గమనించాడు అని. నిత్యానంద అన్నయ్య చెప్పిన దాన్ని మూడో కంటి అనుభవంగా, త్రినేత్రంగా అర్థం చేసుకున్నాడు. ఇంతవరకు కృష్ణమూర్తి సన్నిహితులకే తెలిసిన ఈ మార్మిక ప్రక్రియను అర్థశాస్త్రీయ దృష్టితో పరిశీలించడానికి ఆస్ట్రేలియా నుంచి డాక్టర్ రాక్ అనే వైద్యురాలు వచ్చింది. లెడ్ బీటర్ ఆమెను పంపించాడు. అర్థశాస్త్రీయ అని ఎందుకన్నానంటే, ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వైద్యురాలే అయినప్పటికీ థియోసాఫికల్ సభ్యులకున్న నమ్మకాలు కూడా ఆమెకు ఉన్నాయి. అందుకని బయట డాక్టర్ని కాకుండా తమ సంస్థ భావాలను అర్థం చేసుకునే డాక్టర్ రాక్ని పంపించాడు లెడ్ బీటర్. ఆమె 2 వారాల పాటు ఓహైలో ఆ ఎస్టేట్లో ఉంది. కృష్ణమూర్తిలో జరుగుతున్న పరివర్తన ప్రక్రియ దగ్గరుండి గమనించిందామె. కాని దాని గురించి ఆమె విశ్లేషణ ఏమిటి, కృష్ణకు ఏదైనా సలహా ఇచ్చిందా అనే విషయం
ఎక్కడా ఎవరూ నమోదు చెయ్యలేదు. 1924 ఏప్రిల్ 11 సాయంకాలం 6:30 నుంచి 7:15 వరకు కృష్ణ లోనైన ఆ పరిణామ ప్రక్రియలో లార్డ్ బుద్ధానే స్వయంగా దిగొచ్చి కృష్ణకు ఒక సందేశం ఇచ్చాడు అని ఆయనే తమ్ముడు నిత్యానందకు చెప్పాడు. ఆ సందేశం ఏమిటంటే, ప్రియమైన కుమారులారా, మీ సహనం, ధైర్యం నన్ను సంతృప్తిపరచాయి. ఇది చాలా దీర్ఘమైన పోరాటం. ఈ పరిణామ పురోగతిలో ఇంకా చాలా అధ్యాయాలున్నాయి. భవిష్యత్తులో కూడా అదే ధైర్యంతో, అదే గౌరవంతో, అదే శక్తితో భరించండి. చాలా కాలంగా కొనసాగుతున్న నొప్పికి మేము చింతిస్తున్నాము. మీలో ప్రతి ఒక్కరికి ఒక గొప్ప మహిమ ఎదురుచూస్తోంది అని గుర్తుంచుకోండి. మే 18వ తేదీ మన అతీంద్రియ మహోత్సవం జరుగుతుంది. దాని తర్వాత మీరు మళ్ళీ యూరోప్కి వెళ్ళండి. బహుశా అది మీకు సెలవుల సమయం అవుతుంది. తగినంత ఆహారం, వ్యాయామంతో మీ శరీరాలు జాగ్రత్తగా చూసుకోండి. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటాము అని. ఇదంతా లార్డ్ మైత్రేయలోని గౌతమ బుద్ధ అంశ కృష్ణమూర్తికి చెప్పిందట. 1924 మే 1కి ఆ పరివర్తన ప్రక్రియ ఉద్ధృతి తగ్గి కృష్ణమూర్తి మామూలు మనిషయ్యాడు. ఇట్లా కృష్ణమూర్తి రోజుల తరబడి, నెలల తరబడి పరిణామ ప్రక్రియకు లోనై అనూహ్యమైన శారీరక, మానసిక బాధలకు లోనవుతున్న రోజుల్లోనే ఈ అన్నదమ్ములిద్దరికీ అత్యంత విషాదాన్ని కలిగించాల్సిన సంఘటన వీళ్లుంటున్న అమెరికాకు వేల మైళ్ల దూరంలో జరిగింది. అదే వాళ్ల నాన్నగారు నారాయణయ్య మరణం. 1924 ఫిబ్రవరిలో మద్రాసులో మరణించాడాయన. తమ సొంత లోకంలో తాము ఉన్న కృష్ణా నిత్యాలకు తండ్రి మరణవార్త చేరిందా? చేరితే వాళ్ల స్పందన ఏమిటి? ఈ సమాచారం నేను సంప్రదించిన అరడజను పుస్తకాల్లో ఎక్కడా లేదండి. ఇంటర్నెట్ డీప్ సెర్చ్లో కూడా శోధించాను, అక్కడా దొరకలేదు. తండ్రి మరణవార్త, కృష్ణా నిత్యాల స్పందన, ఈ అంశాన్ని ప్రస్తుతానికి అస్పష్టం అని వదిలేస్తాను. తరువాతి పరిశోధనల్లో ఎక్కడైనా దొరికితే చెప్తాను. ఈ అంశం గురించి శ్రోతల దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఆ ఆధారాలు నాకు తెలియచేస్తే సంతోషిస్తాను. తరువాతి సంవత్సరాల్లో కూడా కృష్ణా నిత్యాలు తమ అన్నయ్య శివరాంతో సంబంధాలు కొనసాగించిన దాఖలాలు ఎక్కడా నమోదు చెయ్యబడలేదు. వాస్తవాలు తెలుసుకుందామని, మన కార్యక్రమాల్లో ఆ వాస్తవాల్ని పొందుపరుద్దాము అని మాత్రమే నా ప్రయత్నం. ఇంకా తరువాతి అంశానికెళ్దాం. ఈ 6 నెలల్లో కృష్ణ సాధారణ స్థితిలో ఉన్న రోజులు కూడా ఉన్నాయి కదా. ఆ సమయంలో జరిగిన కొన్ని సన్నివేశాల గురించి తెలుసుకుందాం. ఇవి అతీంద్రియ విషయాలు కాదండి. 25 ఏళ్లకి అటూ ఇటూ ఉన్న ముగ్గురు కుర్రాళ్లకి 19 ఏళ్ల రోజులెండ్కి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. నిత్య, రోజులెండ్ల మధ్య సాన్నిహిత్యం, అభిమానం మరింత బలపడ్డాయి. తను చదువుకున్నది నర్సు కోర్సు కాబట్టి రోగి ఎవరైనా సేవాభావం ఉండేది రోజులిన్లో. అందుకే క్షయవ్యాధిగ్రస్తుడు అని తెలిసినప్పటికీ నిత్యానంద పక్కనుండి సేవ చేసింది రోజులిండ్. భయంకరమైన పరిణామ ప్రక్రియకు లోనైన కృష్ణమూర్తికి కూడా అలాంటి ఓదార్పే ఇచ్చింది. అయితే ఆ సంవత్సర కాలంలో కృష్ణమూర్తి అపస్మారక స్థితిలో రోజులిండ్ని తల్లిగా భావించేవాడే తప్ప ఆయన మనసంతా హెలెన్ మీదనే ఉండేది. నిత్య మాత్రం రోజులిండ్ మీదనున్న అభిమానాన్ని బంధంగా మార్చుకోవాలి అనుకున్నాడు. ఆమెతో ముఖాముఖి ప్రస్తావించాడు. తనకు అభ్యంతరం లేదు అంది రోజులిండ్. ఆ 6 నెలల్లో తనకి కాస్త ఆరోగ్యం కుదుటపడుతోంది అనుకున్నప్పుడు నిత్యానంద అన్నయ్య కృష్ణమూర్తి సాధారణ స్థితిలో ఉండగా ఒకరోజు ఆయన దగ్గరికెళ్ళి రోజులిండ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న తన నిర్ణయాన్ని చెప్పాడు. పాపం నిత్య 2 ఏళ్ల క్రిందట కార్ల దిగుమతి వ్యాపారం మొదలు పెడదాము అనుకుంటే అనీబిసెంట్ అలాంటి ఆలోచనలొద్దు, నువ్వు మీ అన్నయ్యకు సహాయకుడిగా ఉండడానికే ఉద్దేశించబడ్డావు, మీ అన్నయ్య విశ్వగురువు అయ్యేదాకా ఆయన సంక్షేమం చూడడమే నీ బాధ్యత అని అతణ్ణి ముందుకెళ్లకుండా ఆపేసింది కదా. ఇప్పుడు కృష్ణ కూడా నీకు పెళ్లి ఆలోచనలొద్దు,
నువ్వు కూడా నాతో పాటు ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా దీనికే అంకితమవ్వాల్సిందే అన్నాడు. నిత్యానంద దిగులుగా వెనక్కొచ్చి రోజులిండ్తో చెప్పాడు. బాధ లేకుండా ఉండదు కాని రోజులిండ్ బయటపడలేదు. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఎక్కువ ఆలోచించేది కాదట ఆమె. ఈ సంఘటనలన్నీ గమనిస్తున్న ఇంకో కుర్రాడు డి రాజగోపాలున్నాడు కదా, ఇంగ్లాండు నుంచి అమెరికా వచ్చేలోపే రోజులిండ్ గురించి పదే పదే పొగిడిన నిత్య మాటలు విన్న దగ్గర్నుంచి ఆమె అంటే మనసులో ఒక విధమైన అభిమానం ఏర్పడింది కాని బయటపెట్టడానికి అది సమయం కాదు. రాజగోపాల్ మనస్తత్వంలో కూడా అవకాశవాదం లేదు. అయితే రోజలిండ్ అప్పుడప్పుడు ఏదో ఆలోచనల్లో మునిగి ఉండడం గమనించి ఆమెకు చదరంగం నేర్పాడు రాజగోపాల్. తనూ పెద్ద క్రీడాకారుడు కాకపోయినా ఆమె కోసమని తను నేర్చుకుంటూ ఆమెకు నేర్పాడు. రోజలిండ్తో మాట్లాడుతున్నప్పటికీ నిత్య జీవించి ఉన్నంతకాలం ఆమె మీద తన అభిప్రాయాన్ని సూటిగా తెలియచెయ్యలేదు రాజగోపాల్. చదరంగంతో పాటు రోజలిండ్కి ఫ్రెంచి, ఆల్జీబ్రా పాఠాలు కూడా చెప్తుండేవాడు. ఎందుకంటే రోజలిండ్ ఆ తర్వాత రాబోయే సెమిస్టర్కి కాలేజీలో చేరాలి అనుకుంది. దానికోసం సహాయం చేశాడు రాజగోపాల్. రాజగోపాల్ రోజలిండ్ల స్నేహం సంభాషణలను మించి ముందుకెళ్లలేదు. ఈ విషయాలన్నీ భవిష్యత్తులో రోజలిండ్ రాజగోపాల్ల ఏకైక సంతానం అయిన రాధా రాజగోపాల్ రాసిన పుస్తకంలో ఉన్నాయండి. వీళ్ల త్రికోణ స్నేహం ఇలా కొనసాగుతూ ఉండగా 1924 మార్చిలో కృష్ణమూర్తికి ఒక అరుదైన బహుమతి లభించింది. అంతకుముందు సంవత్సరం కృష్ణమూర్తి మొదటిసారి ప్రాసెస్ అయిపోయాక అన్నదమ్ములిద్దరూ హాలీవుడ్ వెళ్లి డాక్టర్ అబ్రార్ డబ్బా యంత్రం చికిత్స తీసుకున్నారు అని చెప్పాను కదా. ఆ సమయంలో వాళ్లకి హాలీవుడ్లో ఆతిథ్యమిచ్చిన థియోసాఫిస్ట్ ఒక స్వీడిష్ వైద్యుడు జాన్ ఇంగ్లెమర్, ఆయన కృష్ణమూర్తికి ఒక ఖరీదైన కారు బహుమతిగా ఇద్దాము అనుకుంటున్నానన్నాడు. అయితే కృష్ణమూర్తి తన పేరుమీద వద్దని ద్వారకానాథ్ తెలంగ్ అనే అడయార్లోని థియోసాఫిస్ట్ పేరుమీదనే రిజిస్ట్రేషన్ చేయించి అక్కడికే పంపించమని చెప్పాడు. అయితే ఆ రోజుల్లో విదేశీ కార్లు భారతదేశానికి వెళ్లడంలో చాలా క్లిష్టమైన షరతులు ఉండడం వల్లనేమో ఆ డాక్టర్గారు కొత్త కారు కొని ఓహైలోని కృష్ణమూర్తి ఎస్టేట్కే పంపించాడు. 7 సీట్ల సామర్థ్యమున్న లింకన్ కారు, అది కన్వర్టబుల్ టాప్, నీలం రంగులో ఉంది. ఇది రోల్స్ రాయస్కి ఏమాత్రం తీసిపోదు అని ఎమిలీ లూటెన్స్కి రాసిన ఉత్తరంలో చెప్పాడు కృష్ణ. తను కారు డ్రైవింగ్ చేసేవాడు. లండన్లో మిస్ డాడ్జీ ఇంట్లో ఉన్నప్పుడే కారుని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో కూడా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి. అయితే ఆయన అంత బ్రహ్మాండమైన డ్రైవరేమీ కాదని, 2-3 సార్లు వేగ పరిమితిని మించి వెళ్తున్నప్పుడు పోలీసులు టిక్కెట్లిచ్చారని కూడా రాధ తన పుస్తకంలో రాసుకుంది. కొత్త కారు అందుకున్న ఆనందం ఆయనలో కలిగే ఆ ప్రాసెస్ బాధ నుంచి కాస్త ఉపశమనం కలిగించింది. ఆ రోజుల్లోనే ఇంకొక సంఘటన జరిగింది. రాజగోపాల్ ప్రస్తుతం 1 సంవత్సరం సెలవు తీసుకుని వచ్చాడంతే. నిజానికి లండన్లో ఇంకా అతడు చదువుతున్న డిగ్రీ పూర్తవలేదు. లండన్లో చదువుకున్నప్పుడు మిస్ డాడ్జీ సహాయం చేసింది అని చెప్పాను కదా. ఆమె దగ్గర్నుంచి సహాయం అందుకున్న రోజుల్లో కూడా కాలేజీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తుండేవాడు రాజగోపాల్. అలా మిగుల్చుకున్న డబ్బుల్ని తనతో పాటు అమెరికాకి తెచ్చుకున్నాడు. వాటితో కొత్త కారు కొనుక్కోవాలి అనుకున్నాడు. తనకి డ్రైవింగ్ రాదు కాబట్టి రోజలిండ్ సహాయం అడిగాడు. రాజగోపాల్, రోజలిండ్ ఇద్దరూ లాస్ ఏంజల్స్ వెళ్లి బ్యూక్ కారు కొనుక్కొచ్చారు. ఆ తరువాతి దశాబ్దాల్లో కృష్ణ, రాజగోపాల్లకు ఓహైలో ఎప్పుడు విడిది చేసినా ఈ విలాసవంతమైన కార్లు సిద్ధంగా ఉండేవి. ఇవండి ఆ 6 నెలల్లో ఆర్యవిహార పరిసర ప్రాంతాల్లో జరిగిన కొన్ని సాధారణ సంఘటనలు. ఇంకా 1924 మే చివర్లో అతీంద్రియ గురువుల ఆజ్ఞ ప్రకారం మళ్లీ లండన్ వెళ్లడానికి సిద్ధమయ్యారు కృష్ణ, నిత్యానంద, రాజగోపాల్ ముగ్గురు. అప్పటికే కృష్ణకు థియోసాఫికల్ సొసైటీ లేదా స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థల సభ్యుల మీద సాధికారత ఉండేది. ఆయన ఇచ్చిన ఆదేశాల్ని కూడా మిగతా సభ్యులు శిరసావహిస్తూ ఉండేవాళ్లు.
ఇప్పుడు వాళ్ళు ముగ్గురు లండన్ వెళదాము అనుకున్నప్పుడు రోజిలిండ్ని ఆస్ట్రేలియా లెడ్ బీటర్ దగ్గరికి వెళ్లమన్నాడు కృష్ణమూర్తి. ఎందుకంటే ఈ అన్నదమ్ములిద్దరికీ రోజిలిండ్ చేసిన సేవల గురించి తెలుసుకున్న లెడ్ బీటర్ అతీంద్రియ గురువుల ఆజ్ఞతోనే ఆమె అలా చేసింది కాబట్టి రోజిలిండ్కి కూడా నా ఉపదేశం అవసరం, ఇక్కడికి పంపించండి అని చెప్పాడు. రోజిలిండ్కి థియోసాఫికల్ సొసైటీ మీద అప్పటి వరకు పెద్ద అనుబంధం లేకపోయినా కృష్ణమూర్తి ప్రాసెస్ని గమనించాక ఆ సంస్థ సభ్యురాలవడానికి అభ్యంతరమేమీ కనిపించలేదు. వాళ్ల అక్కయ్య అప్పటికే దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు కాబట్టి చెల్లెలి ఆస్ట్రేలియా ప్రయాణం గురించి కృష్ణమూర్తి చెప్పినప్పుడు ఇర్మా కూడా కాదు అనలేదు. వీళ్లు యూరోపు బయల్దేరడానికి 2-3 వారాలు అటు ఇటుగా రోజిలిండ్ ఆస్ట్రేలియాకి ప్రయాణమైంది. ఆమెకు సంరక్షకుడిగా ఉండడానికి, గార్డియన్గా ఉండడానికి ధనవంతుడైన ఒక డచ్ దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు అంగీకరించి ఆమెతో తోడుగా ఆస్ట్రేలియాకి వెళ్లాడు. ఇంకా కృష్ణ, నిత్య, రాజగోపాల్ ముగ్గురూ న్యూయార్కులో షిప్ ఎక్కాలి లండన్ వెళ్లడానికి. 6 నెలల క్రిందట వాళ్లు లండన్ నుంచి వచ్చినప్పుడు హెలెన్ న్యూయార్క్లో దిగిపోయింది కదా. ఈ 6 నెలల్లో కృష్ణమూర్తి హెలెన్ల మధ్య ఉత్తరాలు తప్ప కలుసుకోలేదు. కృష్ణ తనతో పాటు వచ్చియ్యమని అడిగిన సంగతి హెలెన్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఉత్తరాలతో సమస్య పరిష్కారం కావడం లేదని తల్లిదండ్రుల్ని ఒప్పిద్దామని న్యూయార్క్ వచ్చిన హెలెన్ 6 నెలలపాటు ఎంత అభ్యర్థించినా వాళ్లు అంగీకరించలేదు. అయినా హెలెన్ పట్టు వదల్లేదు. 1924 మే చివర్లో ముగ్గురు కుర్రాళ్లు న్యూయార్క్ నుంచి షిప్ ఎక్కుతున్నారు అని తెలుసుకున్నాక ఇంట్లో చెప్పేసింది, మీరేమనుకున్నా సరే నేను కృష్ణా బృందంతో కలిసి లండన్ వెళుతున్నాను అని. ఆ రోజు తండ్రి కోపంతోటి హెలెన్కి గుడ్ బై కూడా చెప్పకుండా ఆఫీసుకి వెళ్ళిపోయాడట. హెలెన్ ఒంటరిగానే ఇంట్లో నుంచి బయటకొచ్చి కృష్ణా బృందాన్ని కలుసుకుంది. ఆ విధంగా కృష్ణ, తమ్ముడు నిత్యానంద, మిత్రులు రాజగోపాల్, హెలెన్లు ఎక్కుతున్న ఓడ న్యూయార్క్ పోర్టు నుంచి బయల్దేరి లండన్ వైపు ప్రయాణం ప్రారంభించింది. ఇక్కడ్నుంచి ఆ తర్వాత 2-3 ఏళ్లు కృష్ణా బృందంతోనే కలిసి తిరిగింది హెలెన్. ఇప్పుడు వాళ్లు వెళ్తున్న యూరోప్ మజిలీలో ఏం జరిగింది, అక్కడ్నుంచి ఇండియాకి, ఆ తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళి 1 సంవత్సరం తర్వాత అమెరికా తిరిగొచ్చేసరికి ఏ సమీకరణాలు ఎలా మారాయి, ఎవరు ఎలా ఉన్నారు, ఏమేమి పరిణామాలు చోటు చేసుకున్నాయి మొదలైన విశేషాలు వచ్చేవారం జిడ్డు కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 10వ భాగంలో తెలుసుకుందాం. ఈ 9వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపర 10వ భాగంలో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.